రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం భూములను త్యాగం చేసిన రైతులకు ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపిస్తోంది. ప్లాట్ల కేటాయింపు వ్యవహారంలో వారిని దగా చేస్తోంది. భూమిపై ఇవ్వాల్సిన ఫ్లాట్లను కాగితాలు, మ్యాపుల్లో చూపించి మభ్యపెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. తమకు అనుకూలంగా ఉన్న గ్రామాల్లోనే మొదట ఈ తంతు సాగించేందుకు సిఆర్డీఏ అధికారులు సన్నద్ధమవుతున్నారు. రాజధాని నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు ప్లాట్లు ఇచ్చే కార్యక్రమం నేడు గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం నేలపాడులో ప్రారంభం కానుంది. అయితే అవి నిజమైన భూముల ప్లాట్లు కాదు, కేవలం కాగితాలపై కేటాయించే ప్లాట్లు మాత్రమే. భౌతికంగా రైతులకు ప్లాట్లు ఎప్పుడిస్తారో మాత్రం ప్రభుత్వం చెప్పలేకపోతోంది. రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లను తొలుత లాటరీ ద్వారా కేటాయిస్తారు. ఏ రైతుకు ఎక్కడ ప్లాటు వస్తుందో సెల్ ఫోన్లో మెసేజ్ పంపిస్తారు. ఒకే సైజు ప్లాట్లు ఇవ్వాల్సిన రైతులను గ్రూపులుగా చేసి లాటరీ ద్వారా ఈ కేటాయింపులు చేయనున్నారు. లాటరీలో వచ్చిన ప్లాట్ వివరాలతో సంబంధిత రైతులకు ప్రొవిజనల్ సర్టిఫికేట్లు ఇస్తారు. 3 వారాల్లో లేఅవుట్ చూపిస్తామంటున్న ప్లాటును రైతులకు ఎప్పుడు అప్పగిస్తారనే విషయం అధికారులకే తెలియడం లేదు. ప్రభుత్వం నేలపాడు గ్రామంలో ప్రయోగాత్మకంగా ఇలా కాగితాల్లో ప్లాట్ల పంపిణీని ప్రారంభించనుంది. భూ సమీకరణకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న 10కి పైగా గ్రామాల్లో కాగితాల్లో ప్లాట్ల కేటాయింపు ఇప్పట్లో అసాధ్యమని అధికారులు అంగీకరిస్తున్నారు. ఇప్పటికే భూములిచ్చిన 29 గ్రామాల్లోని 22,000 మంది రైతులను మీకు ఎలాంటి ప్లాట్లు కావాలో ఆప్షన్లు ఇవ్వాలని అడిగితే కేవలం 8,000 మంది మాత్రమే స్పందించారు. మిగిలిన వారు ఆప్షన్ల జోలికే పోలేదు. నేలపాడులో 1100 ఎకరాల్లో దాదాపు 700 మంది రైతులకు లాటరీ విధానం ద్వారా ప్లాట్లు ఎక్కడ వస్తాయో తేలుస్తారు. తర్వాత ఈ ప్లాట్ల విస్తీర్ణాన్ని బట్టి లేఅవుట్లను సిద్ధం చేయాల్సి ఉంటుంది. లేఅవుట్లు వేసిన తర్వాత కాగితాల్లో చూపిన ప్రకారం రైతులకు భూమిపై ప్లాట్ చూపించి యాజమాన్య పత్రాలు ఇస్తారు. ఇదంతా జరగడానికి కొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉంది. లేఅవుట్లు వేసిన తర్వాత పాత సర్వే నెంబర్లను రద్దు చేసి మాస్టర్ ప్లాన్లో చూపించిన ప్రాంతాల్లో కొత్త సర్వే నెంబర్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సర్వే నెంబర్లు ఇచ్చేందుకు జీపీఎస్ సర్వే పూర్తి చేయాలి. ఇక లేఅవుట్లు వేసిన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఇంకెంత సమయం పడుతుందో చెప్పలేం. ఈ పనులన్నీ పూర్తి కావాలంటే ముందు సమీకరించిన భూములను చదును చేయాలి. 33,000 ఎకరాల్లో ఇప్పటి వరకు 5-6 వేల ఎకరాలను కూడా చదును చేయలేదు. చదును పనులు పూర్తయిన తర్వాతే మార్కింగ్, లేఅవుట్లు, కొత్త సర్వే నెంబర్ల కేటాయింపు జరుగుతుంది. నేలపాడు రైతులకు కాగితాలపై ప్లాట్లు కేటాయించినా అవి చేతికి రావాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఇక మిగిలిన గ్రామాల వారికి ఇలా కాగితాలపైన వెంటనే ప్లాట్లు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కాగితాలపైన ప్లాట్లు ఇవ్వడానికే ఇంత ఆలస్యం జరుగుతుంటే ఇక రైతులు అక్కడ ఇల్లు నిర్మించుకునేది ఎప్పుడో అంతుపట్టడం లేదు.